హాయ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ ప్రణికి మోస్. ముందు మనం థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దానికి ఏమేమి కావాలంటే కరివేపాకు, మందారం ఆకు, మందారం పువ్వులు, ఆనియన్స్, కలోంజీ సీడ్స్, మెంతులు. ఫస్టు స్టవ్ పైన మీరు ఆయిల్‌ని కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత మందారం ఆకులేసుకోండి. తర్వాత నేను కరివేపాకులేస్తున్నా. కరివేపాకు వల్ల మనకి హెయిర్‌కి ఏం యూజ్ ఉందంటే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫర్మేటివ్ లక్షణాలు చాలా ఉంటాయండి. దీంతో పాటు కరివేపాకులో విటమిన్ బి కూడా ఉంటుంది. సో, దానివల్ల ఏందంటే ఆ హెయిర్ ఫాలికల్స్‌లో మన మన హెయిర్ ఫాలికల్స్‌లోని మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఏందంటే జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి, మన స్కాల్ప్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి, జుట్టు పెరగడానికి, మనకు జుట్టు బ్లాక్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే తెల్ల జుట్టు సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి అది కూడా తగ్గుతుందండి. తర్వాత మందారం పువ్వులేసుకోండి. మందారం పూలలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇవి జుట్టుకి చాలా పోషణనిస్తుంది. ఈ మందారం పూలలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇది ఒత్తుగా చేస్తుంది. ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉంటది కదా! మనకిప్పుడు ఈ జనరేషన్‌లో జుట్టు రాలే సమస్యనే చాలా ఎక్కువ. సో, దాన్ని కూడా తగ్గిస్తుందండి. మందారం పూల వల్ల జుట్టు అనేది చాలా సిల్కీగా తయారవుతుంది. చాలా షైన్ అవుతుంది గూడా. జుట్టు బ్లాక్ అవ్వడానికి గూడా మందారం పూలు గూడా చాలా ఉపయోగపడతాయి. సో, మందారం పువ్వుల వల్ల మందారం ఆకులైనా సరే గానీ, మందారం పూలలో చాలా విటమిన్స్ అధికంగా ఉండడం వల్ల మందారం ఆకుల కన్నా మందారం పూలే చాలా బెటర్ ఉంటే వేసుకోవడం. లేకపోతే మందారం ఆకులు గూడా వేసుకోండి. తర్వాత మెంతులు, కలోంజీ సీడ్స్ వేస్తున్నా. మెంతుల్లో ఏందంటే ఫోలిక్ యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సో, దానివల్ల కూడా జుట్టు బ్లాక్ అవ్వడానికి, హెయిర్ లాంగ్ అవ్వడానికి, చుండ్రు సమస్య చాలా తగ్గుతుందండి మెంతుల వల్ల. కలోంజీ సీడ్స్ వల్ల జుట్టు బ్లాక్ అవుతుంది. సో, మీరిట్లా అన్నీ వేసి మరిగించుకోండి. మరిగించుకొని తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేశాక ఆనియన్ వల్ల ఏందంటే మనకు తెలుసు ఉల్లిపాయ వల్ల ఉల్లి చాలా ఎంత మంచిగా చేస్తదో తెలుసు మీకంతా. ఉల్లిపాయలో సల్ఫర్, కొలాజిన్ అనేది ఉత్పత్తి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, ఆ కొలాజిన్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. చాలా లాంగ్ అవుతుంది కూడా. సో, ఇవన్నీ వేసి కలపండి ఒకసారి. ఎందుకంటే అట్లనే వదిలేయకండి. ఒకసారి కలిపితే అన్నీ మిక్స్ అయితేనే మంచిగా మనకు దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఫస్ట్ అవన్నీ ఏసి సిమ్‌లో పెట్టుకోండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా చాలా సిమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోండి. తర్వాత అవన్నీ ఒకసారి ఇట్లా కలుపుతుంటే వాటిలో ఉన్న విటమిన్స్ గానీ, అవన్నీ పోషకాలన్నీ అన్నీ మంచిగా ఆయిల్‌కి మంచిగా పడతాయండి. మనకు ఆయిల్‌కి పెడుతుంటే చూడండి కలర్ మెల్లిమెల్లిగా స్లోగా చేంజ్ అయితుంది. అప్పుడే ఒకటేసారికి ఏదైనా రాదు కదా! తర్వాత అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజల్లో ప్రోటీన్‌లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇవి హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్ అయితాయి. దీనిలో విటమిన్ ఇ స్కాల్ప్‌కు పోషణనిస్తుంది. సో, దానివల్ల మన స్కాల్ప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. అంటే మన హెయిర్ ఇట్లా చిట్లిపోయినట్టు, పగిలినట్టు అనిపిస్తుంది కదా! దాన్ని తగ్గిస్తుంది. అవిసె గింజలేమో జుట్టుని చాలా షైన్ చేస్తాయండి. చాలా సిల్కీగా అయితే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది అవిసె గింజలు. అవిసె గింజలు హెయిర్‌కే కాదు తినడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటదండి. అవిసె గింజల్లో అంత మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయండి. సో, మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఏదైనా తెలుస్తది. ఒకరు చెప్పిరని కాదు మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కలబందను అట్లా తీసి వాష్ చేసుకొని, ఆ చెక్కు తీసేసి ఆ గుజ్జు ఉంటది కదండీ! ఆ గుజ్జు వేసుకోండి. ఆ గుజ్జు వల్ల ఏందంటే జుట్టు బ్లాక్ అవుతది. మంచిగా సిల్కీగా కూడా అయితది. కలబంద ఫేస్‌కి కూడా చాలా మంచిది. అట్లాగే జుట్టు, స్కాల్ప్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా తగ్గిస్తుంది. చుండ్రు కూడా చాలా తగ్గిస్తుంది. కలబంద వల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయండి. మన స్కాల్ప్ అనేది డ్యామేజ్ అయింది మంచిగా అవుతుంది. చుండ్రు ఏమన్నా ఉన్నా మొత్తం పోతుందండి. అట్లా వేసి కొంసేపు అట్లనే పెట్టి మరిగించి చూడండి ఆయిల్ ఎంత చేంజ్ అయితుందో. అంత అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఓవర్‌నైట్ మొత్తం ఉంచేసేయండి అట్లా. తర్వాత వడగట్టేసుకోండి. ఈ వడగట్టిన మిగిలింది వేస్ట్ అయితదని మీరేం అనుకోకండి. దాన్ని మళ్ళీ హెయిర్ ప్యాక్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వడగట్టి ఇగో ఇట్లా నేనొక గాజు సీసాలో పోసుకున్నా అండి. మనం బాదంవి అవి తేనెప్పుడు వేస్ట్ చేస్తాం కదా! ఇందులో పోసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.